నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్ధరణకు శ్రమిస్తున్నామన్న చంద్రబాబు ప్రపంచం దశ దిశను తెలుసుకునేందుకే దావోస్ వెళ్లినట్లు స్పష్టీకరణ అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమన్న ఏపీ సర్కార్ ఫిబ్రవరి 1న 1.14 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామన్న మంత్రి పార్థసారథి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యక్తిగత కారణాలతో చేసినట్లు వెల్లడి చట్టం నుంచి తప్పించుకోలేరన్న తెలుగుదేశం తెలంగాణలో రేపు 4 పథకాలు ప్రారంభించనున్న సర్కార్ తొలుత ప్రతి మండలానికి ఒక్కో గ్రామంలో అమలు చేయాలన్న రేవంత్ ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన గోషామహల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం పీఎంఏవై ఇళ్లకు ఇందిరమ్మ పేరుపై కాంగ్రెస్ బీజేపీ పరస్పర విమర్శలు అభ్యంతరం చెప్పిన బండి సంజయ్ తప్పే ఉందని టీపీసీసీ సూటి ప్రశ్న 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం ఏఐజీ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వైసీపీ అరాచకంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండును పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తుందో తెలుసుకునేందుకే దావోస్ వెళ్లినట్లు తెలిపారు. పోర్టులే ఏపీ బలమన్న చంద్రబాబు పొరుగు రాష్ట్రాలు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు ఆంధ్రప్రదేశ్పై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ సహా మహారాష్ట్ర కూడా కాకినాడ పోర్టును ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన వివరాలను వెల్లడించారు. దావోస్ లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం గ్రీన్ ఎనర్జీకి ప్రచారం చేస్తోందన్న ఆయన ఏపీలో గ్రీన్ ఎనర్జీకున్న అవకాశాలను వివరించామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు పునరుద్ఘాటించారు. దావోస్ పర్యటన అంటే ఒప్పందాలు పెట్టుబడులు అనే తప్పుడు అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్. ఇది ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ. ఇక్కడ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కానున్నాయని, విద్య, వైద్య, మౌలిక వస్తుల రంగాల్లో రాజధాని కీలకంగా మారుతుందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జిందాల్తో చర్చించారన్న చంద్రబాబు త్వరలో ఏపీకి వచ్చి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని బిల్ గేట్స్ ను కోరితే అంగీకరించారని వివరించారు. నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్, హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లను అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఉన్న బలం పోర్టు లేని విదేశాలకు ఎగుమతి చేసేందుకు పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీపైనే ఆధారపడాల్సి ఉంటుందన్నారు. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని, ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు చేస్తా అని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ మీ డ్రై పోర్ట్, ఎస్ వీఆర్ ప్రిపేర్డ్, విల్ వర్క్ టుగెదర్. ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం, మాకు కాకినాడ పోర్టుకి డ్రైలాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తెలంగాణ 2 కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్,
ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదీ అన్న చంద్రబాబు అక్కడ అభివృద్ధి చూసి గర్వపడుతున్నారని చెప్పారు. గోదావరి నీళ్లు బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను మాత్రమే తరలించాలని తాము భావిస్తున్నామన్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రమని చెప్పారు. గోదావరిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. 5 ఏళ్లలో అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించిందన్న ఆయన ఫిబ్రవరి 1న లబ్ధిదారులకు పూర్తయిన ఇళ్లను అప్పగిస్తామని ప్రకటించారు. 6 నెలల కాలంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం 502 కోట్లు ఖర్చు చేసినట్లు పార్థసారథి తెలిపారు. మార్చి నాటికి పీఎంఏవై కింద 7 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో ఇళ్లు పూర్తి చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించని బకాయిలు 932 కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. వారికి నెల రోజుల్లో 40 కోట్లు విడుదల చేస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు పిఎంఏవై 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో 4 పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాలు, పట్టణాల్లో మార్చి 31 వరకు లబ్ధిదారులందరికీ పథకాలు అందించాలని సీఎం ఆదేశించారు. అర్హులందరికీ పథకాలు దక్కాలని, అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త పథకాల అమలు, గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాకపోవడం, గ్రామ, వార్డు సభల్లో వివిధ పథకాలకు ఇంకా దరఖాస్తులు వస్తుండటం, కొన్ని ప్రాంతాల్లో తమ పేర్లు లేవన్న ఆందోళనలపై చర్చించారు. పథకాలను ఒకేసారి ప్రారంభించాలా, దశల వారీగా మొదలు పెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన జరిగింది. మంత్రులు, అధికారుల సూచనల మేరకు హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా రేపు మండలానికో గ్రామంలో 4 పథకాలను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రేపు పథకాలు ప్రారంభమయ్యే ప్రతి గ్రామంలో ఒక్కో పథకానికి ఒకరు చొప్పున 4 మండల స్థాయి అధికారులను నియమించాలని నిర్దేశించారు. మిగిలిన గ్రామాలు, పట్టణాల్లో ఫిబ్రవరి 1వ వారం నుంచి మార్చి 31 వరకు లబ్ధిదారులకు పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని, అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని పూర్తి చేయబోతా ఉన్నాం. వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరం కొనసాగుతుందని, పైరవీలకు తావుండదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర జనాభాలో 70 నుంచి 72-73% వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టమ్ లో ఇవ్వబోతున్నాం. అంటే వాళ్ళెవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు
తినడానికి కొనుక్కో అవసరం లేదు. ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక, ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం. రేపు పథకాలను ప్రారంభించే గ్రామాలను కలెక్టర్లు ఖరారు చేశారు. నారాయణపేట్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు పథకాలను ప్రారంభిస్తారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణానికి గోషామహల్లో ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అన్ని సౌకర్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి రోగులు, వైద్య సిబ్బంది అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు ఉండాలని ఆదేశించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక దేశ పాలనలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జమిలీ ఎన్నికలు విధాన పక్షపాతాన్ని నిరోధించడమే కాక ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి మోదీ ప్రభుత్వం దేశంలో సంక్షేమ భావనను పునర్నిర్వచించి ప్రాథమిక అవసరాలను అర్హతకు సంబంధించిన అంశంగా మార్చిందని చెప్పారు. ఆలస్యంగానే అయినా వలసవాద కాలం నాటి ఆలోచన ధోరణి నుంచి బయటపడుతున్నట్లు చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష కన్నా న్యాయంపై దృష్టి సారిస్తాయన్నారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను వెల్లడించిన ముర్ము గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. స్వాతంత్ర సమయంలో తీవ్రమైన పేదరికం, ఆకలితో చాలా ప్రాంతాలు ఉండేవని, రాజ్యాంగం వల్లే దాని నుంచి బయటపడగలిగామని చెప్పారు. రాజ్యాంగం భారతీయులుగా మనందరినీ ఒకే కుటుంబంలా కలిపి ఉంచుతోందన్నారు. దేశ ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని, రైతులు, కార్మికుల ఆదాయం పెంచగలిగామని వివరించారు. పౌరులకు ఇళ్లు, పరిశుభ్రత, తాగునీటి ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నట్లు చెప్పారు. 76వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ కర్తవ్య పథ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 9:30కు జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ నివాళులు అర్పిస్తారు. తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కర్తవ్య పథ్కు చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్కు వస్తారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం 10:30కు కవాతు ప్రారంభమవుతుంది. ఇండోనేషియా సైనికులు కూడా పాల్గొనే ఈ పరేడ్లో 190 మంది మిలిటరీ బ్యాండ్, 152 మంది మార్చ్ ఫాస్ట్ చేస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో గణతంత్ర దినోత్సవాలు జరగనున్నాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు పరేడ్లో పాల్గొంటాయి. ఈ కవాతులో బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్, ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి, నాగ్ మిసైల్ వ్యవస్థ, అగ్నిబాణ్, తేలికపాటి వాహనం బజరంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల్లో 10,000 మంది పాల్గొననుండగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 70కి పైగా కంపెనీల పారామిలిటరీ బలగాలు, 15,000కు పైగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ, పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి గ్యాలంటరీ, సర్వీస్ పథకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 95 మందికి గ్యాలంటరీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలను ప్రకటించింది. మావోయిస్టులు, ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రతా బలగాలకు ఈ ఏడాది ఎక్కువ పథకాలు లభించాయి. కేంద్ర హోంశాఖ ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి. తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్ రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు, వార్డర్ ఉండ్రాజవరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ట సేవా పథకాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 7గురికి పద్మ విభూషణ్ పురస్కారాలను, బాలకృష్ణ సహా 19 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ కేకర్ సహా
మరో 5గురికి పద్మ విభూషణ్ ప్రకటించింది. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు బాలకృష్ణను పద్మభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మరో 18 మందిని కూడా పద్మభూషణ్కు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 113 మంది పద్మశ్రీ పురస్కారాలకు ప్రకటించిన కేంద్రం వారిలో 30 మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నట్లు తెలిపింది. ప్యారిస్, టోక్యో పారాలింపిక్స్ లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచిన హర్వీందర్ సింగ్ ను కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రెజిల్ కు చెందిన హిందూ ఆధ్యాత్మికవేత్త జోనస్ మొసెట్టిని పద్మశ్రీ పురస్కారం వరించింది. గల్ఫ్లో యోగాను వ్యాప్తి చేస్తున్న అల్ సబాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. తెలంగాణలో పీఎం ఆవాస్ యోజన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవి బీజేపీలో చేరారు. బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతే లేదని, ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో కూడా ముద్రించాలన్నారు. లేకుంటే కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం ఇచ్చేందుకు యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. అటు కరీంనగర్లో జరిగిన ప్రతి కుంభకోణంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాత్ర ఉందని కరీంనగర్ నగరపాలక మేయర్ సునీల్ రావు ఆరోపించారు. గంగులకు కమిషన్లు ముడితే చాలు, పనులను పట్టించుకోరన్నారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడు పట్టించుకోలేదన్న సునీల్ రావు నగరాభివృద్ధి ఆగిపోకూడదని ఇంతకాలం మౌనంగా ఉన్నానని తెలిపారు. త్వరలో మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని సునీల్ రావు వెల్లడించారు. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుకోవాలి. ఎవరు కట్టిన చెక్ డ్యాంలు నీ బినామీలు కాదా? కాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపిండ్రు? నీ బినామీలు కాదా? కరీంనగర్ లో R&B రోడ్లు ఎవరేసిండ్రు? రోడ్డు మీద వేసే రోడ్డు మీద మళ్ళీ 6 నెలలకు రోడ్డు ఎటుపోయిన రోడ్డు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా? నేను కొట్లాడబెట్టుకుంటే కరీంనగర్ నగర అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్ లో ఉండి నేను పనిచేసిన. ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహేష్, ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే కడుపు నొప్పేంటని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా, ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇతో పలుకుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరటం కరీంనగర్ నగరపాలక మేయర్ సునీల్ రావు నైసమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మేయర్ పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏం లేదని స్పష్టం చేశారు. సునీల్ రావు చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమని గంగుల తెలిపారు. కరీంనగర్ ప్రజలు మేయర్పై చేస్తున్న ఆరోపణలన్నీ వెలికి తీస్తామని హెచ్చరించారు. ఇప్పుడు కాదు, ఈయన పార్టీకి వచ్చేటప్పుడే దొడ్డిదారిని వస్తుండ అని ఊహించినాం మేము. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీ అధికారం మోగని ఇమీడియట్గా టీఆర్ఎస్ రాగానే 10 సంవత్సరాలు ఉన్నాడు. మేయర్ కొత్తగా వచ్చిన వారికి మేయర్ ఇచ్చిండ్రు. మా పార్టీ అధిష్టానాన్ని మేము ధిక్కరించలే. పోలీస్ కేసులన్నీ కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసుకుంటాడు. ఎంతమంది రక్తంతో కట్టిన ఇల్లు అవన్నీ కూడా నువ్వు నాతో పాటు అది కూడా ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉన్నా కదా, 5 సంవత్సరాలు గంగుల కమల దేవుడు ఒకటో రాత్రి నీకు 10 మంది కార్పొరేట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తావు? అంటే చాదగా ఇక్కడ. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ 4 న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ వై రేణుక, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ ఈడ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. న్యాయాధికారుల కోటాలో 4గురిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి ఎంపీ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించగా ఆయన ఆమోదించినట్లు వెల్లడించారు. తనలాంటి వాళ్లు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు ప్రజాదరణ తగ్గదని చెప్పారు. రాజీనామా అంశం సరికాదు, పునరాలోచించాలని జగన్ సూచించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. 2011లో ఎన్నో కేసులు పెట్టి జగన్ కు అప్రూవర్ గా మారాలని ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చారన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే మాదిరిగా జరుగుతుందన్నారు. వైఎస్ కుటుంబానికి నమ్మక ద్రోహం చేయలేకనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. వైసీపీకి ఇంకా రాజీనామా చేయలేదని, త్వరలోనే చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వంపై విశ్వాసం లేకపోతే పార్టీని కొందరు వీడి వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన విజయసాయిరెడ్డి చేసిన పాపాలు ప్రక్షాళన అయినట్టు కాదని తెలుగుదేశం నేతలు విమర్శించారు. రాజీనామా చేసి బయటకెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. సొంత బాబాయిని చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన కుటుంబం చేసిన పాపాలను దేవుడు కూడా క్షమించడని పేర్కొన్నారు. విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులు మర్చిపోలేమని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన చేసిన అక్రమాలతో నష్టపోయిన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి, వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్ గా నేను పార్టీకి రాజీనామా చేశాను, పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ అనేది అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. నారపల్లి దివ్యనగర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీని భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు ఫిర్యాదులు రాగా ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యనగర్ను సందర్శించారు. సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.